సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాంపల్లిలోని హజ్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, మైనార్టీల సంక్షేమ మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్, TMREIS అధ్యక్షులు ఫహీం ఖురేషి, తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్, TGMFC చైర్మన్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శి షఫీల్లా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ భరించలేని క్లిష్ట సమయంలో మరణించిన వారి ఆత్మలకు మా హృదయపూర్వక ప్రార్థనలు మరియు వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తుందని, ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిందన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ये मीडिया का नंबर है GD NRI सेल का नंबर है 799-795-9754 और एक रिपीट करो 799-795-9754 ये हेल्पलाइन है. श्रीनिवास बोल के सेक्शन ऑफिसर फोन पे रेडी है. वो कह रहे हैं कि अभी हाफ एन आवर में सऊदी गवर्नमेंट और इंडियन गवर्नमेंट के जो एम्बेसी के ऑफिसर्स हैं वो हॉस्पिटल में हैं. वो नंबर्स पूरे क्लैरिफाई करके हम पूरे गवर्नमेंट को GAD को भिजा देंगे. ये नंबर पे आप लोग भी चाहते हैं नंबर से अपडेट ले सकते हैं गवर्नमेंट से. उसके बाद अभी फहीम साहब ने पूरा डिटेल सुनाए. इससे पहले मिनिस्टर साहब बोले मैं तो था नहीं, हमारे वक्फ बोर्ड के सदर साहब वगैरह. तो अब यहाँ CO सेक्रेटरी साहब हैं. जो लोग जाना चाह रहे हैं गवर्नमेंट उनको इंतजाम करने का पूरा बोल दिया. फिर रिपीट करे बगैर यही कहना चाह रहा हूँ जो भी हादसा हुआ है. लेकिन मैं को आसिफ बोल के मुफ्ती आसिफ साहब से मेरी बात हुई थी, शायद इसमें है या नहीं आने वाला. तो उन लोगों का कहना है कि दो राय चल रही है अफराद खानदान के अंदर. एक तो फहीम साहब जैसा बोले कि जन्नतुल बकी वहीं है, इतना बड़ा मुक़द्दस मुकाम है, क्या वहाँ से वापस लाना मुनासिब है या नहीं है. तो इसी तरीके अब यहाँ पर हमारे क्या नाम आपका सैयद रशीद सैयद साहब जिनके खानदान के 18 लोग लिस्ट है 18 लोग का बता रहे हैं. पता नहीं, हम तो दुआ करते हैं कि इसमें कुछ लोग बच जाए तो अच्छा है. अच्छा है, हम तो दुआ करेंगे कि ये लोग पूरे मरे नहीं. यहाँ से कैसे रिपोर्ट है, वहाँ की रिपोर्ट अभी पूरी नहीं आई. तो ये लोग जाके तदफीन वहाँ करना चाह रहे हैं, उनकी मर्जी है. नहीं, वहाँ से यहाँ ला लेना चाह रहे हैं, उनकी मर्जी है. वो अफराद खानदान सोच के हम वो शफीउल्लाह साहब सेक्रेटरी साहब को बताएंगे. तो मिनिस्टर साहब हैं यहाँ पर, सब मिलकर डिसाइड करेंगे. और कोई किसी किस्म की भी जो भी सहूलत है गवर्नमेंट तैयार है. हज हाउस में भी हेल्पलाइन रहेगा, गवर्नमेंट के पास भी हेल्पलाइन रहेगा. हर वो चीज़ में हुकूमत तैयार है. CM साहब घंटे घंटे को इसकी मॉनिटरिंग कर रहे हैं कि वहाँ के लोगों को हर चीज़ की और उनके अफराद खानदान को हर चीज़ से हम तसल्ली दे रहे हैं कि आपको वहाँ जाना है तो वहाँ इंतज़ाम करेंगे, आप लोग जाइए वहीं तदफीन नहीं यहाँ लाना है, उनकी बॉडी को लाने का भी इंतज़ाम करेंगे. నిజామాబాద్ నగరంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 101 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ CEO సాయగౌడ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, DPO శ్రీనివాస్, హౌసింగ్ PD పవన్ కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులు సూచించారు. మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన గోడ ప్రతులను ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని రసూల్బి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్ రూరల్, ఎడపల్లి,
రేంజల్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ మైదానం నందు 22 టీంలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా యువత డ్రగ్స్ మరియు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని బోధన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి నిర్వహిస్తున్నారు. నేడు ఇట్టి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్ లో ఉత్సాహంగా పాల్గొని ఆటలో స్ఫూర్తిని చూపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. యువత దేశ భవిష్యత్తు. మీరు ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆశయాలతో పట్టుదలతో ముందుకు సాగాలని ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మీకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేశాయి. మీరు చేసిన ప్రతి మంచి పని మీ కుటుంబాన్ని సమాజాన్ని గర్వపడేలా చేస్తుందన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో వ్యాసరచన పోటీ నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం క్రీడాకారులకు బహుమతుల ప్రధాన కార్యక్రమం సిపి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ, రుద్రూర్ సిఐ కృష్ణ, ఎడపల్లి ఎస్ఐ రమ తదితరులు పాల్గొన్నారు. వచ్చేసిన క్రీడాకారులందరికీ, తర్వాత వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చిన పెద్ద మనుషులకి, ఊరి ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున శుభాభినందనలు. చాలా బాగా ఆడారు అందరూ. అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. కానీ ఫస్ట్ థింగ్, మనం ఎందుకు అంత టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసుకున్నాం అనే దాని మీద గురించి ఒకసారి ఆలోచించాలి. మన యువతని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అనవసరంగా వ్యసనాల వైపు వెళ్లకుండా ఇటువంటి ఆటలు, క్రికెట్ లేదంటే వేరే క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ ఏదైనా, లేదంటే చదువు, ఇటువంటి వైపు మనం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ఉద్దేశంతో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. యాక్చువల్లీ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. మన జీవితం కన్నా మించింది ఏది లేదు. ఎటువంటి ఆనందాలైనా, ఎటువంటి సుఖాలైనా జీవితాన్ని మించింది కాదు. ఈ డ్రగ్స్ అనేవి మన జీవితాన్ని పోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న చేసిన ప్రయత్నమే ఈ యొక్క సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అని. మీరు ఇదే మెసేజ్ని మీ ఊర్లో అందరికీ తెలియజేయాలి. మీ దగ్గర ఎవరైనా డ్రగ్స్ వైపు కానివ్వండి, ఎటువంటి వ్యసనాల వైపు కానీ వెళ్తుంటే లోకల్ పోలీసులకు కానీ, లేదంటే టీజీఏఎన్బి వాళ్ళ యొక్క నెంబర్, ఈగల్ టీం ఉంది, వాళ్ళ యొక్క నెంబర్కి కానీ మీరు ఇంటిమేషన్ ఇస్తే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావటానండి. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. Say no to drugs. Say yes to sports. ఇదే మెసేజ్ అందరికి మనం తీసుకెళ్లాలి. థ్యాంక్ యూ. జై హింద్. రాబోయే రోజుల్లో పల్లెపల్లెలో ప్రజాపాలన జరగాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆర్మూరు మండలం అంకాపు గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవడం శుభ పరిణామమన్నారు. ఆయనకు అండగా నిలిచిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ స్వల్ప కాలంలోనే అమలు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతుందని, వచ్చే రోజుల్లో కూడా పల్లెపల్లెలో ప్రజాపాలన జరగాలని, అందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మరి ఎదుటి పార్టీలు తమ సానుభూతి పవనాలు ఉన్నాయని మరి మాగంటి సునీత గారిని పెట్టి వాళ్ళ అభ్యర్థిగా అనేక పన్నాగాలు వన్నప్పటికీ కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాపాలన, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ప్రజలకు ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో 6 హామీలను మరి కేవలం 6 నెలల్లోనే అమలు పరిచి అదనంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సన్న బియ్యాన్ని గాని మరి రైతాంగానికి సన్న వడ్లు ఎవరైతే ధాన్యం పండిస్తుండ్రో 500 రూపాయల బోనస్ ఇవ్వడం గాని మరి నిరుద్యోగ యువతకు అధికారంలోకి వచ్చినాక కేవలం 100 రోజుల లోపలనే 55,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంబట ప్రజలు ఉండడానికి ఒక నిదర్శనం జూబిలీస్ ఎన్నికల్లో మా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో 26,000 దాదాపు 25,000 పై చీలుకు మెజార్టీతో నవీన్ యాదవ్ గారు విజయం సాధించడం ఎంతో శుభ పరిణామం. నిజాం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బడుగు బలహీన వర్గాల వాళ్లకు అండగా ఉండడానికి ఇదొక నిదర్శనం. మరి ఏదైతే జూబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఒక బలహీన వర్గాల బిడ్డ యువకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉండి ఆయన వెన్నెంటుండి ప్రతి ఇంటింటికి ఆయన ఎంబడ తిరిగి ఆయనను ఒక పెద్ద మెజార్టీతో గెలిపించడంలో మహేష్ కుమార్ గౌడ్ గారి పాత్ర, రేవంత్ రెడ్డి గారి పాత్ర, అలాగే మంత్రుల పాత్ర మరువలేనిది. అలాగే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే కొద్ది రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు మరి జరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల బిడ్డలు మరి తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు కొన్ని కారణాల వల్ల అమలు కాకపోయినప్పటికీ కూడా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ మరి అభ్యర్థులకు ఇచ్చి అలాంటి బడుగు బలహీన వర్గాల పిల్లలను, యువకులను, మరి అనుభవకులను కూడా గ్రామ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి నిలబడి అందరిని కూడా మరి పెద్ద ఎత్తున గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నడుం బిగించి రాబోయే రోజుల్లో ప్రతి పల్లెలో కూడా ప్రజాపాలన జరగాలి. ఒక నిరంకుశ అరాచక పాలనను అనగదొక్కి 10 ఏళ్ల నిరంకుశ పాలన అనగదొక్కి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకురావడం జరిగింది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతి పల్లెలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను. ఆరుమూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో సహస్ర లింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్ధిలగుట్ట ఉత్సవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కుమార్ శర్మ వేద మంత్రోచ్చరణ మధ్య సహస్ర లింగార్చన పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి. దాదాపు 1000 మందికి పైగా మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విచ్చేసిన మహిళా భక్తులకు ఆలయ కమిటీ వారు పూజ సామాగ్రితో పాటు పుట్ట మట్టితో తయారు చేసిన లింగాలను అందజేశారు. అనంతరం భక్తులు పంచామృతాలతో ఓం నమ శివ అని అనుకుంటూ అభిషేకం చేశారు. వేదికపై ఒకే పల్లకిలో శివపార్వతులను, ఒక పల్లకిలో సీతారామ చంద్రులతో పాటు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఉంచి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ హరిహరులకు నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో సప్తాహారతులు ఇచ్చారు. అదేవిధంగా స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వేల సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, కొడగిల మల్లె, చరణ్ రెడ్డి, జిమ్మి రవి, సంధ్య, భట్టు శంకర్, చందేసి శ్రీనివాస్, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆలయం కార్తీక మాసాన్ని వైభవాన్ని చోటు చేసుకునే విధంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ప్రతి సంవత్సరంలో ఎంతగానో ఎదురు చూసేటువంటి గిరి ప్రదక్షిణ రేపు మంగళవారం రోజునుంది. ఈరోజు చక్కగా ఈ ఆలయ ప్రాంగణంలో చివరి సోమవారం కార్తీక మాసం కాబట్టి సహస్ర లింగార్చన, హరిహరులిద్దరికీ కూడా సాలగ్రామానికి స్ఫటిక లింగానికి ఈరోజు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకించడమే కాకుండా వచ్చినటువంటి దంపతులు ప్రతి ఒక్క జంటతో కూడా ప్రతి ఒక్కరికి కూడా రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. చివరిగా దీపోత్సవ కార్యక్రమం అయినటువంటి తర్వాత సప్తహారతి 7 హారతుల యొక్క వీక్షించడం, ఆ 7 హారతులటువంటి తర్వాత పల్లకీ సేవ, హరిహరులిద్దరికీ పల్లకీ సేవ, నవనాథ సిద్ధేశ్వర స్వామిని, అమ్మవారిని, మరి దానితో పాటుగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి యొక్క పల్లకిని, హరిహరుల పల్లకి వేరువేరుగా 2 పల్లకులు ఈరోజు తీసి చేయడం జరిగింది. చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలతో చేతిపైన కొబ్బరికాయలు కొట్టించి ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రకారంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే రేపు మంగళవారం నాడు ప్రతి సంవత్సరం కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారంతా కూడా ఎదురు చూస్తుంటారు. ఈ వచ్చేటువంటి మహిళామూర్తులకు ముఖ్య గమనిక, ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది సాయంకాలం 5 గంటలకు ఎల్లమ్మ గుడి నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్లమ్మ గుడి నుండి గిరి ప్రదక్షిణకు ప్రారంభిస్తేనే మీ గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది.
కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులంతా కూడా సాయంకాలం 5 గంటల వరకల్లా కింద సిద్ధలగుట్ట దిగున ఉన్న ఇల్లమ్మ గుడికి మంగళహారతితో రాగలరు. ఈ సంవత్సర కాలంలో కూడా జనాలు చాలా మంది ఉంటారు కాబట్టి మంగళహారతి పట్టుకుని వచ్చేటప్పుడు ఖచ్చితంగా కూడా మీ జడలు, చీర కొంగులు, చున్నీలు జాగ్రత్తగా ఉంచుకొని రండి. జనాల సంద్యూహం మధ్య మీరు ఎంతమంది ఉన్నా కూడా వారి మధ్యలో నడవడానికి చేయడానికి మీ ఆధీనంలో మీరుంటూ జాగ్రత్తగా ఉంటూ ఈ గిరి ప్రదక్షిణని రథోత్సవంతో పాటు పూర్తి చేసుకోవాలి. అక్కడక్కడ కూడా ప్రతి ఒక్క దగ్గర 7 హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రత్యేకంగా కూడా పులిహోర ప్రసాదం అనేటువంటిది భక్తులకు రథం వెనుకాల అందించడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ పూర్తయినటువంటి 10 గంటల తర్వాత వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాదము అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అరుణాచలం తర్వాత మన ఆర్మూర్లోనే ఈ గిరి ప్రదక్షిణ ఉంది, రథోత్సవంతో పాటు ఉంటుంది. కాబట్టి మీరొక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ గిరి ప్రదక్షిణకి విజయవంతం చేద్దాం. రండి, అందరం కలిసి నడుద్దాం, కలిసి గిరి ప్రదక్షిణ చేద్దాం. శుభం. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా గౌడ యువసేన ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలో సోమవారం పలువురు జర్నలిస్టులను సన్మానించారు. జిల్లా గౌడ యువసేన అధ్యక్షులు గుల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రజలకు వారధిగా నిజాన్ని నిర్భయంగా రాసు ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్తున్న జర్నలిస్టులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీనియర్ జర్నలిస్టులు చెర్లపల్లి రాజేశ్వర గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుల బాధ్యతను గుర్తు చేస్తూ గౌడ సమస్యలను ముందుకు తీసుకెళ్తూ సాగుతున్న యువసేన కార్యవర్గానికి సభ్యులకు జర్నలిస్టులందరూ అండగా ఉంటారన్నారు. జర్నలిస్టులు సన్మానించిన వారిలో చెర్లపల్లి రాజేశ్వర గౌడ్, కొడిమియాల గణేష్ గౌడ్, ఎంఆర్జీ చరణ్ గౌడ్, మహేష్, చేతన్ కేతన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ యువసేన అధ్యక్షుడు గుల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి దేగం శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు అంబాటి సునీల్ గౌడ్, జాయింట్ సెక్రటరీ అంగోలి నరేందర్ గౌడ్, సలహాదారుడు చరణ్ గౌడ్, కోశాధికారి హరీష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు ఉదయ్ గౌడ్, పట్టణ కోశాధికారి ఎలిక జీవన్ గౌడ్, ఖైరి వెంకటేష్ గౌడ్, జిల్లా గౌడ యువసేన సభ్యులు తదితరులు ఉన్నారు. ముందుగా పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పత్రికా సోదరులందరూ కూడా సమాజంలో సేవా భాగంగానే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక కార్యక్రమాలు విజయవంతం కావడానికి పత్రికా సోదరులది కీలక పాత్రని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కాలనీలో కానీ గ్రామాల్లో కానీ ప్రతినిధులు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గురించి, సమస్యలను గురించి పత్రికల్లో ప్రచురించడం వల్ల అనేక రకమైనటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేయడంలో పత్రికా సోదరులది కీలకమైనటువంటి పాత్రని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి మిత్రులందరికీ కూడా పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా సమాజంలో మీ వంతు కృషి చేసి సమాజం బావుకు చాలా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌడ జిల్లా యోజన సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌడ జర్నలిస్టులని గొప్పగా గుర్తించి సన్మానించినందుకు మీకు యోజన సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత నా అనుభవం 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి గౌరవం దొరకలేదని నేను అనుకుంటున్నాను. మీ ద్వారా వాస్తవానికి నాకు ఇప్పటివరకు అయితే ఇలాంటి నేను సన్మానాలు కానీ ఎక్కడి కానీ నేను పోలేదు, కొంచెం దూరంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇలా మీరు ప్రత్యేకంగా ఒక గౌడుగా గుర్తించి ఇది పిలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఈ విధంగానే స్వచ్ఛందంగా గౌడ బిడ్డలందరినీ కూడా గుర్తించి ఈ విధంగానే అందరినీ మోటివేట్ చేస్తూ ఉండండి. మీకు వేళవేళలా మా జర్నలిస్ట్ తరఫు నుంచి ప్రత్యేక మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని తిరుమల కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జై శ్రీరామ్. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక సోమవారం రోజున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము తిరుమల కాలనీలో ఉసిరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కాలనీవాసులు భక్తులందరూ కూడా విశేషంగా హాజరై అన్నప్రసాదాలను స్వీకరించడం జరిగింది. ఇందుకు సహకరించిన కమిటీ సభ్యులు,
కాలనీ కమిటీ సభ్యులు మరియు ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే స్వామివారి కృప ఈ భక్తులు మరియు వారి కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాము. జక్రంపల్లి మండలం కొలిపే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జస్సు వినోద్ కుమార్ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని తొర్రికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్సు వినోద్ కుమార్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చెడు మార్గాలకు దూరంగా ఉండాలని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. అనంతరం ఆయన జస్సు వినోద్ కుమార్ మంజుల దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు విచ్చేసి జస్సు వినోద్ కుమార్ మంజుల దంపతులను ఘనంగా సన్మానించారు. ఎంప్లాయ్మెంట్ తోని మన అక్కడ మన కోర్సెస్ క్రియేట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ప్రాథమిక లక్ష్యం విద్యార్థి. ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక మనిషిని మరి జీవితాన్ని చదవడమే కాకుండా మరి ఉద్యోగం కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఉద్యోగ కల్పనలో మనకు ప్రాథమికంగా మనకు నిరుద్యోగం అనే ప్రధాన సమస్య. మనకు ఇవాళ టెక్నోక్రాట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా మరి సెమీ స్కిల్డ్ పర్సన్స్ మనకు అవైలబుల్ లేదు. మన వాళ్ళు ఉద్యోగం కొరకు గలుపుపోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఇదే ట్రైనింగ్ ఇచ్చి మనము స్కిల్ యూనివర్సిటీలో మీరు ట్రైనింగ్ ఇచ్చి గలుపు పంపించండి, జపాన్ పంపించండి, ఎక్కడైతే ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువ ఉందో చైనా పంపించండి. వాళ్ళు డబుల్ ట్రిపుల్ మనకు ఇన్కమ్ వాళ్ళు సంపాదించే శాలరీస్ వస్తూ ఉంటారు. అదేవిధంగా మరి సమాజంలో ఉన్నటువంటి ఇంకా మెయిన్ రుగ్మత ఇప్పుడు ఏముంది? డ్రగ్స్. ప్రతి పిల్లవాడు కూడా స్కూళ్ళలో కూడా, అన్ని స్కూళ్ళలో కూడా ఇక్కడ డ్రగ్స్ అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చారు గతంలో. దాని మీద మనము క్లియర్గా ఒక ఈగిల్ అనే వ్యవస్థను, సంస్థను పెట్టి మరి నార్కోటిక్ కంట్రోల్ మీద స్ట్రిక్ట్గా పెట్టి దానికి ఫండింగ్ ఇచ్చి వల్ల మనము ఎవరైతే స్కూల్ యజమాని కూడా ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ అంతా వాళ్ళ యజమాని మీద కూడా కేసులు బుక్ చేసి అలాంటి పరిస్థితి ఉంది. ఆ పిల్లలందరినీ కూడా మనం డైవర్ట్ చేసి మెల్లగా స్పోర్ట్స్ వైపు డైవర్ట్ చేయాలి. స్పోర్ట్స్ వల్ల మనం మానసిక ఉల్లాసమే కాకుండా శారీరక దారుణ్యం వస్తుందని చెప్పి, అంటే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుందని చెప్పి మరి వాళ్ళ రీసెంట్ స్టడీస్ కూడా ఏం చెప్తాము, మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత ఇంటలెక్చువల్ ఫంక్షన్ కూడా బ్రెయిన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా యంగ్ ఇండియా మరి ఏది స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. పిల్లలందరూ కూడా మెల్లగా సీఎం కప్ అని మరి ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్ అని అది కూడా రోజు ఒక మినిమం కంపల్సరీ మనకు ఒక గంట సేపు స్పోర్ట్స్ పీరియడ్ కంపల్సరీ ఉండాలి. ప్రతి స్కూల్లో ఒక పీడీ ఉండాలని చెప్పి కూడా మనం అన్ని స్కూళ్ళలో నిర్ణయించుకున్నాం. అంటే ఇది ఒక, నేను ఏమంటున్నానంటే ఇది ఒక రాజకీయ ఉపన్యాసం కాదు, ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన విధానం. సమాజంలో విద్యకు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నామో, విద్య వల్ల సమాజంలో ఉన్నటువంటి అవసరాలు ఏంటి, మరి వాళ్ళ సమాజాన్ని మనం తెలంగాణ ఎట్లా నంబర్ 1గా తీర్చుకోవాలా, మరి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు మాత్రమే నేను చెప్తాను. కూడా ఉపాధ్యాయుడు, మలయర్ సింగ్ యాదవ్ కూడా ఉపాధ్యాయుడు, అబ్దుల్ కలాం కూడా ఉపాధ్యాయుడు. ఆయన ఇది సైంటిస్ట్ ఇది వాళ్ళ దేశానికి. కాబట్టి ఉపాధ్యాయుడే చివరికి రాష్ట్రపతిగా మారారు. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించి మా మేడం గారిని సర్పంచ్ చేశారు. అదేవిధంగా నన్ను ఎంపీటీసీ, ఎంపీపీ వైస్ చైర్మన్ గా చేశారు. మరి నేను కూడా పిఆర్టీలో కూడా చాలా మటుకు సన్నిహితంగా చాలా టర్ములు పనిచేశాను, చాలా మటుకు సేవ చేశాను. అంటే ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు పోతున్నా తెలియదు. కాబట్టి ఆ విధంగా వర్క్ చేస్తున్నటువంటి దాఖలా నాకు ఉన్నాయి. భీమల్ మండలిలో చేశాను. అందరికీ సేవ దృక్పథం అని వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ అవకాశము నాకు మరి మా ఉపాధ్యాయులందరూ కూడా, విద్యార్థులందరూ కూడా గౌరవిస్తే మరి వాళ్ళందరూ కూడా మరి ఎమ్మెల్యే గారిని సన్మానిస్తున్నారు. ఎమ్మెల్యే గారికి సన్మానింపజేస్తున్నారు. సార్ ఇట్ చూడండి సార్. ఓకే రైట్ సార్.
కుమార్, నేను 29 సంవత్సరాలు సర్వీస్లో పనిచేసి మరి 31 అక్టోబర్ వరకు రిటైర్మెంట్ కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు మా తొర్లికొండ గ్రామంలో మరి మేము ఈ మహోత్సవ కార్యక్రమము ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు రావడం జరిగింది. దాంతోపాటు మా పిఆర్టీ నాయకులు మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చాలామంది మా గ్రామ పెద్దలు, అదేవిధంగా మా ఎంఈఓ గారు అందరూ కూడా మహోత్సవ కార్యక్రమానికి విద్యార్థుల సేవలు అందించినటువంటి ఘనతను వాళ్ళు వివరంగా మా సమాజంలో ఉన్నటువంటి అల్లాపూర్ శ్రీనివాస్ గారితో పాటు కూడా చాలా మటుకు మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, అదే గ్రామ పెద్దలు, విద్యార్థులు అందరూ కూడా మా రిలేషన్, చుట్టాలు, బంధువులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఘనంగా సన్మానించిన వారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి సమాజం లోపల విద్య అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు గురువులను సత్కరించుకోవడం విధంగా చేసుకుంటారు కాబట్టి దానికి అనుగుణంగానే మేము ఈరోజు మా తొల్లికొండలో చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఇదే విధంగా మరి సమాజం లోపల చేసుకుంటే వారు శాశ్వతంగా ఇంటి లోపల ఫ్యామిలీతో బాగుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి మా యొక్క రిపోర్టర్ల వాళ్ళందరికీ కూడా నా యొక్క మీడియా వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. నిజామాబాద్ నగరంలో కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ నగర కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ రోడ్డు గుంతలమయం కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ ను కోరామన్నారు. అలాగే అండర్ డ్రైనేజీ పనులు చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నారు. ఈ రోజు నిజామాబాద్ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ లో రోడ్డు డ్రైనేజ్ మరమ్మతులు చేయాలని, అండర్ డ్రైనేజ్ మరమ్మతులు చేయాలంటే, ఎందుకంటే రూటర్ నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరమ్మతులు లేవు, మరియు ఇండ్లు మోల్డ్ లేవు, మళ్ళీ రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలం వస్తే మొత్తం నీళ్ళు అవుతున్నాయి, ఇబ్బందులు పాలవుతారు. మరి ఇక్కడ వినాయక్ నగర్లో రిలయన్స్ పక్క నుంచి ప్రెసిడెంట్ స్కూల్ దగ్గర అక్కడ రోడ్డు బి శిరావస్థకు అయిపోయింది, అక్కడ యాక్సిడెంట్లు బి జరుగుతున్నాయి. మరియు 48 డివిజన్లో పార్టీ గలీలో బి రోడ్డు లేదు, రోడ్డు బి ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే అండర్ డ్రైనేజ్ చేసేటప్పుడు రోడ్డు ఖరాబ్ అయిపోయింది, మరియు అక్కడ మోల్డ్ బి లేవు. వెంటనే ఈ మరమ్మతులు చేపట్టాలంటని ఈరోజు ఆర్ఎస్పీ పార్టీగా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్కు. వెంటనే ఇవి చూసి మీరు ఈ మరమ్మతులు చేయాలంటని మేము ఆర్ఎస్పీ పార్టీగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్. సిరికొండ మండలంలో ఆదివారం మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్, టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో హోరాహోరీ పోరాటం చేయడం జరిగింది. వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, కొంత బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా డబ్బులు, రౌడీయిజం, గుండాయిజం, ఆడవాళ్ళని బెదిరించడం, ఒకవేళ ఓట్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క పెన్షన్ రద్దు చేస్తామని, స్కాలర్షిప్ రద్దు చేద్దామని, ఇవన్నీ బెదిరించడం వల్ల, రిగ్గింగ్ చేయడం వల్ల ఈవెన్ మైనర్ పిల్లలను కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించిన సందర్భంలో అది అనుకోకుండా అది గెలవడం జరిగింది. ఏదేమైనా మా పార్టీ నాయకుడు కేటీఆర్ యొక్క ధైర్యం, నిజాయితీ, పోరాట పటిమ, మరి ప్రతి ఒక్క కార్యకర్త తప్పకుండా మరి ఇన్స్పిరేషన్ తీసుకోవాలా మరి పోరాటాన్ని. ఇవల్ల ఓడిపోయినామని కాదు, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ లేదు, ఇక్కడ ఏదో ఉంది, అబద్ధాలు చెప్పి గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాయిల్డ్ రైస్ మిల్లు పంపించి డబ్బులు ఇప్పించినాం మేము, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలామంది తేమ ఎక్కువ ఉందని తీసుకోకుండా 3 రోజులు 4 రోజులు రైస్ మిల్లు పెట్టుకొని రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక రైతు వర్గానే కాదు, అన్ని వర్గాల ప్రజల్ని, ఉద్యోగస్తుల్ని, విద్యార్థుల్ని, అదేవిధంగా ఇతర కులాల వాళ్ళని, ప్రతి ఒక్కరిని అన్ని రకాల ఇబ్బంది పెడుతూ వాళ్ళ పబ్బం గడుపుకుంటారు తప్ప ప్రజలకు కొరిగింది ఏమీ లేదు. ఒక 4 వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని దోసుకొని తింటా ఉన్నారు. 4 చేతుల నిధులు ఉన్నాయి, ఎవరి చేతుల నిధులు. ఈవెన్ వాళ్ళ పార్టీ శాసనసభ్యులే మాకు నిధులు ఇస్తలేరు, గ్రామాల్లో వెళ్తూ ఉంటే కూడా ₹1,00,000 అడిగి ఇచ్చే పరిస్థితి లేదు, మాకు నిధులు ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి అని బహిరంగ చెప్తున్నారు ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్యేలు. దాన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవాలి.